హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా మైలీ. యాక్చువల్లీ నేను అక్కడే వాయిస్ ఇవ్వచ్చు, కానీ సరౌండింగ్స్ అంతా చాలా నాయిసీగా ఉంది, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇవాళ ఈ వ్లాగ్లో మీరు నేను ఆఫీస్కి ఎట్లా రెడీ అవ్వబోతున్నా అని చూడబోతున్నారు. ఫస్ట్ అయితే నేను రెడీ అయ్యేటప్పుడు ఎప్పుడు లిప్ బామ్ ప్రిఫర్ చేస్తాను, బికాజ్ నాది పిగ్మెంటెడ్ లిప్స్ అనమాట. దానికోసమని ఫస్ట్ అయితే లిప్ బామ్ వేసేసుకుంటాను. ఈరోజు నేను హెడ్ బాత్ చేశాను అనమాట. హెడ్ బాత్ చేసిన ప్రతిసారి హెయిర్కి సిరమ్ అయితే అప్లై చేస్తాను. ఐ డోంట్ నో ఇది ఎంత ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ఏంటి అని తెలియదు, కానీ బట్ స్టిల్ నేను అప్లై చేస్తూనే ఉంటానన్నమాట. అలా అలవాటు అయిపోయింది ఇంకా నాకు రెగ్యులర్గా. సో ఇప్పుడు నేను సిరమ్ అప్లై చేసిన తర్వాత ఇంకా స్టెప్ బై స్టెప్ రెడీ అవుతూ ఉంటాను. మీలో చాలామంది మీరు మేకప్ యూస్ చేస్తారో అది ఇది అని అంటారు. అసలు నేను బేసిక్ స్కిన్ కేర్ చేస్తాను అంతే. నా దగ్గర ఎక్కువ మేకప్ ప్రొడక్ట్స్ కూడా ఉండవు. అండ్ ఏంటంటే ప్రమోషన్కి వచ్చినవి అప్పుడు ఆ వీడియో వరకు యూస్ చేసి నేను తర్వాత పక్కన పెట్టేస్తాను అనమాట. హెయిర్కి సిరమ్ అప్లై చేశాను కదా, అందుకే హ్యాండ్ వాష్ చేసుకొని అయితే వచ్చాను. ఇప్పుడు నేను మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. మీరు చాలామంది అడుగుతారు, ఫస్ట్ ఫేస్కి సిరమ్ అప్లై చేసుకోండి, ఆ తర్వాతే మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలని. నాది టూ మచ్ డ్రై స్కిన్ అండి. నేను డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ చూసి ఫస్ట్ మీరు మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకోండి, ఆ తర్వాత మీకు స్కిన్ బ్రైట్నింగ్ కానీ ఏదైనా అవ్వాలి అంటే అప్పుడు సిరమ్ యూస్ చేయండి అన్నారు. అందుకే నేను అప్పటి నుంచి ఎప్పుడు ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాను, ఆ తర్వాత సిరమ్ అయితే అప్లై చేసుకుంటాను. నేను యూస్ చేసే ప్రతి ప్రొడక్ట్ ట్యాగ్ ప్రొడక్ట్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. యాక్చువల్లీ నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ వేరే ఉంటుంది అండ్ నైట్ వచ్చేసి వేరేలా ఉంటుందన్నమాట. అందుకే నేను ఇక్కడ ప్రొడక్ట్స్ మెన్షన్ చేయట్లేదు. సో అంటే నాది పైగా డ్రై స్కిన్. నేను చెప్పే ప్రొడక్ట్స్ మీకు పడచ్చు పడకపోవచ్చు కదా, ఒక్కొక్కరి స్కిన్ కేర్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను అండ్ దెన్ సిరమ్ అయితే అప్లై చేస్తాను, విటమిన్ సి సిరమ్. ఆ తర్వాత నేను సన్ స్క్రీన్ అప్లై చేస్తాను అనమాట. సన్ స్క్రీన్ మస్ట్గా అప్లై చేస్తాను. ఇది నేను నా డెర్మటాలజిస్ట్ దగ్గర నుంచి నేర్చుకున్నాను అనమాట. నా స్కిన్ బాగా పాడైపోయినప్పుడు ఆవిడ నన్ను ఒకటే క్వశ్చన్ అడిగారు, మీరు ఏ సన్ స్క్రీన్ యూస్ చేస్తారు అని. అసలు నేను సన్ స్క్రీనే యూస్ చేయను అన్నాను. సన్ స్క్రీన్ చాలా మస్ట్, ఇప్పుడున్న పొల్యూషన్కి ఎండకి వాటికి అది మీ స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పారు. సో తన దగ్గర కన్సల్ట్ అయిన తర్వాత నేను ఈ స్కిన్ కేర్ అనేది అడాప్ట్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ మాయిశ్చరైజర్, సిరమ్, సన్ స్క్రీన్, ఈ మూడు మస్ట్గా రాస్తాను నేను. అవి చాలా ఇంపార్టెంట్. రాజా మాల్ తీసిన తర్వాత కదా వీడియో, అందుకే హాయ్ చెప్పమంటున్నాను, సిగ్గుపడుతున్నాడు. ఇంకా నేను వింటర్ కాబట్టి వికో టర్మరిక్ అయితే అవాయిడ్ చేస్తున్నా. ఇంకా డైరెక్ట్గా పౌడర్ అయితే అప్లై చేస్తున్నా. ఎనీ బ్రాండ్ ఆఫ్ ద ప్రోడక్ట్ మీరు యూస్ చేయొచ్చు పౌడర్లో. నేనైతే పాండ్స్ యూస్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా నార్మల్ పౌడర్ అప్లై చేసేసుకొని బొట్టు పెట్టుకుంటే అయిపోతుంది. ఇది నా బేసిక్ స్కిన్ కేర్. నేను రెగ్యులర్గా యూస్ చేసేది. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మేకప్ అస్సలకి యూస్ చేయను, నాకు పడను కూడా పడదు, ఫేస్ మీద పింపుల్స్ వచ్చేస్తాయి. సో ఇంకా నేను హెయిర్ అయితే అసలు డ్రైయే చేయట్లేదు అనమాట. ఎందుకంటే హీట్ యూస్ చేసినప్పటి నుంచి హెయిర్ బాగా ఊడిపోతుంది. సో అందుకని న్యాచురల్గా డ్రై అవనిస్తున్నాను. ఇంకా సింపుల్గా బొట్టు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఏముంది, అప్పుడే అయిపోలేదు. ఇప్పుడు నా ఫేవరెట్ పార్ట్ అనమాట. సో మీలో ఎంతమంది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పర్ఫ్యూమ్ యూస్ చేస్తారు చెప్పండి. నేనైతే న్యూడ్ బ్రాండ్ నుంచి లగ్జరీ పర్ఫ్యూమ్స్ యూస్ చేస్తాను. ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఏంటంటే ట్రావెల్ ఫ్రెండ్లీ లాగా కూడా ఉంటాయి. ఈ ప్యాకేజ్లో మొత్తం మనకి 6 అయితే వస్తాయి అన్నమాట. ఈచ్ దానికి డిఫరెంట్ ఫ్రేగ్రెన్స్ అయితే ఉంటుంది. 6 డిఫరెంట్ ఫ్రేగ్రెన్స్ అయితే ఉంటాయి. చాలా బాగుంటాయి అండ్ లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. ఇంకా ఫ్రేగ్రెన్స్ కూడా చాలా మైల్డ్గా ఉంటుందన్నమాట. సో మనం త్రూఅవుట్ డే చాలా రిఫ్రెషింగ్ అయితే ఫీల్ అవుతాం. అందుకే నేను ఈ బ్రాండ్ నుంచి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను. ఇది నా గో టు, చాలా అంటే చాలా నచ్చుతుంది. అండ్ నేను యూస్ చేస్తున్నాను కదా, రాజా కూడా చెప్తున్నాను అనమాట, ఇది చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయని చెప్పి. నేను రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళేటప్పుడైతే యూస్ చేస్తూ ఉంటాను అండ్ నా హ్యాండ్ బ్యాగ్లో కూడా ఒకటి క్యారీ చేస్తూ ఉంటాను అనమాట. మీలో ఎంతమంది పర్ఫ్యూమ్స్ యూస్ చేస్తారో కింద కామెంట్ చేయండి. స్మెల్ చాలా బాగుంటుంది, రాజా కూడా చూపిస్తున్నాను, తను కూడా బాగుండింది అని అయితే చెప్తున్నారు. సో మీలో ఎంతమంది పర్ఫ్యూమ్ యూస్ చేస్తారో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఇది నా ఫేవరెట్ బ్రాండ్. నాకు చాలా ఈజీగా క్యారీ చేసేయచ్చు, ట్రావెల్ ఫ్రెండ్లీ అండ్ ఆల్సో బడ్జెట్గా ఉంటుంది. పైగా 6 ఫ్రేగ్రెన్స్ డిఫరెంట్ వస్తుంది, అకేషన్ని బట్టి మనం యూస్ చేసుకోవచ్చు కదా. రాజా అడుగుతున్నాడు ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంది అని చెప్పి, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట, ఇది న్యూడ్ బ్రాండ్ నుంచి పర్ఫ్యూమ్స్ తీసుకున్నాను అని. సో తనకి కూడా చూపిస్తుంటే చాలా బాగుంది అని అంటున్నాడు. సో తనకి కూడా ట్రై చేపిస్తున్నాను, తనకి కూడా అప్రూవ్ చేసేసాడు అనమాట. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే ట్రై చేయండి. ఆ తర్వాత నేను లిప్స్టిక్ వేసుకొని ఇంకా నా ఫైనల్ టచ్ ఈ లిప్స్టిక్ అనేది. నేను ఎట్లా ఉన్నా రెడీ అవ్వకపోయినా పర్ఫ్యూమ్ లిప్స్టిక్ ఇస్ మ్యాండేటరీ.
మిగతా ఏం స్కిన్ కేర్ చేసినా ఎలా ఉన్నా ఏమైనా సరే. సో ఈ ప్రొడక్ట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు హార్డ్లీ ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతాం మేము ఫాస్ట్గా. సో ఇంకా హెయిర్ అనేది అట్లానే వదిలేస్తున్నా చిన్నగా క్లిప్ పెట్టేసి. అండ్ ఇక్కడ రాజా కూడా నాతో పాటు ప్యారలల్గా రెడీ అవుతున్నాడు. తనకి అసలు స్కిన్ కేర్ ఇంతకుముందు అలవాటు ఉండేదే కాదు, నేనే ఆ స్కిన్ కేర్ అనేది అలవాటు చేశాను. లేకపోతే తను అసలు నార్మల్గా ఇప్పుడు జనరల్ అబ్బాయిలు ఎట్లా ఉంటారు, ఇట్లా నార్మల్ సోప్తో వాష్ చేసేసుకొని అట్లానే ఉండేవాడు. కానీ నా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ తను కూడా యూజ్ చేస్తాడు. సో అలా తన స్కిన్ కూడా మంచిగా చేంజ్ అయింది. స్కిన్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మనం లైట్ తీసుకుంటాం కానీ అది రెగ్యులర్గా తీసుకోవటం వల్ల ఏంటంటే మన స్కిన్లో ఆ డిఫరెన్స్ మనం విజిబుల్గా చూడొచ్చు అనమాట. సో మేము ఇంకా రెడీ అయిపోయి ఇప్పుడైతే లంచ్ బాక్స్ పెట్టుకుంటున్నాను. ఇదివరకు లంచ్ బాక్స్ 1-2 కంటే ఎక్కువ పెడితే అమ్మ ఇంతకంటే ఎక్కువ తీసుకెళ్తే అందరూ నేను తిండిపోతున్నాను అనుకుంటారు అని ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు అవేం లేవు, డబ్బాలు తీసుకెళ్ళిపోవడమే. అసలు ఈ బ్యాగ్ కొనిందే లంచ్ బాక్స్ కోసం అన్నట్టు అనిపిస్తుంది. సో నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు మోస్ట్లీ ఇలాగే ఉంటుంది, ఫ్రెష్ అవ్వటం, ఫాస్ట్గా రెడీ అవ్వటం, లంచ్ బాక్స్ సర్దుకోవటం, వెళ్ళిపోవటం, ఇంతకు మించి ఏముండదు. సో ఈ ప్రొడక్ట్స్ నేను ఎందుకు మెన్షన్ చేయలేదు అంటే ఒక్కొక్కరి స్కిన్ ఒక్కొక్క టైప్లా ఉంటుంది, అందుకనే నేను మెన్షన్ చేయలేదు. మీ స్కిన్ టైప్ ఏంటో మీరు తెలుసుకొని దాన్ని బేస్ చేసుకొని ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేయండి. చాలా బాగుంటుంది రెగ్యులర్గా స్కిన్ కేర్ అనేది తీసుకుంటే. ఎప్పుడైనా ఆకలేస్తే, స్వీట్ క్రేవింగ్స్ వస్తే నేనైతే ప్రోటీన్ బార్ అనేది ఎప్పుడు బ్యాగ్లో మెయింటైన్ చేస్తూ ఉంటాను. నా పాత వీడియోస్లో చూస్తే మీకు తెలిసే ఉంటుంది. అండ్ ఆల్సో ఆ పర్ఫ్యూమ్స్ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇప్పుడైతే టైం అయిపోతుంది, అందుకే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాము. వాచ్ కంపల్సరీ, బికాస్ నా స్టెప్స్ అనేది కౌంట్ అవుతూ ఉంటాయి. అందుకని చెప్పి మోస్ట్లీ నేను స్మార్ట్ వాచే పెట్టుకుంటాను, అందుకని చెప్పనమాట. ఇప్పుడైతే ఇద్దరం కలిసి వెళ్ళిపోతాము. నన్ను దించేసి రాజా తర్వాత తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. తనది కొంచెం దూరం అనమాట నాతో కంపేర్ చేసుకుంటే. సో అది ఇప్పుడు తను లంచ్ బాక్స్ ఎప్పుడు తీసుకెళ్ళు, ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చే తింటారు మ్యాక్సిమం. నేను మాత్రం తీసుకెళ్తాను, నాకు అంత టైం ఉండదు. సో ఇప్పుడు ఇద్దరం కలిసి బయలుదేరిపోతున్నాం అనమాట. ఈ వీడియో కొంచెం బోర్గా అనిపించవచ్చు, బట్ స్టిల్ అంటే డే అంటే మార్నింగ్ అంతా ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పైతే చూపిస్తున్నా మీ అందరికీ. సరాంగ్యో చెప్తున్నాను, కొరియన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే మేము బయలుదేరిపోతాం. స్కార్ఫ్ కంపల్సరీ గైస్, విజయవాడలో ఉంటే మాత్రం ఇంకా కంపల్సరీ. నార్మల్ డేస్లో కూడా ఫుల్లీ ఎండాకాలంలో ఉంటుంది. సో యా అంతే ఈ వీడియో, బాయ్.